చెప్పండి ఇత్తుల గురించి. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము లంకపల్లి. మొక్కజొన్న కంకులు చూసి గారెలు వేసుకుంటుందండి. కూర్చుని ఒడుస్తున్నాం, వర్షం పడుతుంది కదా, కాల్చుకుని తిన్నాం, కూర్చుని ఒడుస్తున్నాం. సాయంత్రం మిక్సీ వేసి రేపు గారెలు వేసుకుంటాం. బాగుంటాయి. బెల్లం వేసుకుని కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. మా అత్తయ్య గారు ఇక్కడ బాగా వేసేవాళ్ళు. వర్షాకాలం వస్తే బాగా వేసుకుంటాం ఎక్కువ. ఉన్నది మా అత్తగారండి. ఇక్కడ ఒక గిన్నెలో వలుస్తున్నారు, ఇక్కడ ఒక గిన్నెలో ఈ పీసులన్నీ బుట్టకేసి మిక్సీలో వేస్తున్నాం కదా. వెనక మా అత్తయ్య గారు వాళ్ళు ఒలిసి రోట్లో రుబ్బి కట్టెల పొయ్యి మీద గారెలు వేస్తే మరి అప్పుడు మందులు వేయని వాళ్ళని చాలా అంటే చాలా చేసింది. వీటితో మళ్ళీ మొక్కజొన్న కుడుములు కూడా వేసేవాళ్ళు. మొక్కజొన్న కుడుములు నెయ్యి అద్దుకుని తింటే ఎంత బాగుండేయండి. ఇసిరి పిండి తీసి మొక్కజొన్న కుడుములు కూడా వేసేవాళ్ళు. దోశలు వేసేవాళ్ళు. ఇన్ని రకాలు. ఆంధ్రాలో పెద్దగా అలవాటు ఉండదు వీటితో ఇంకా, కానీ మన తెలంగాణలో మట్టి మొక్కజొన్న కంకులతో చాలా అంటే చాలా వెరైటీలు చేస్తారు కదా. ఈరోజు పిన్నికి అంకులు తీసుకొని వచ్చారు. పిన్ని ఈ షాపు బాలాజీ థియేటర్ పక్కన రన్ చేస్తూ ఉంటారు. నేను షాప్కి వెళ్ళినప్పుడు ఫుల్ లాగ్ చేసి మస్తుంటాయి శారీస్. ఆ శారీస్ కలెక్షన్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను. ప్రొప్రైటర్ లక్ష్మి గారు, శ్రీ లక్ష్మీ సాయి శారీస్ ప్రొప్రైటర్. నిత్తులన్నీ ఇలా ఒలిసేసి పెట్టుకున్నాం. ఇందులో బెల్లంతో సగం మిక్సీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి మిక్సీ వేసుకుంటే గారెలు సూపర్ ఉంటాయి. మిక్సీ వేసి గారెలు వేసిన తర్వాత అప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు. చెప్పండి ఇత్తుల గురించి. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము లంకపల్లి. మొక్కజొన్న కంకులు చూసి గారెలు వేసుకుంటుందండి. కూర్చుని ఒడుస్తున్నాం, వర్షం పడుతుంది కదా, కాల్చుకుని తిన్నాం, కూర్చుని ఒడుస్తున్నాం. సాయంత్రం మిక్సీ వేసి రేపు గారెలు వేసుకుంటాం. బాగుంటాయి. బెల్లం వేసుకుని కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. మా అత్తయ్య గారు ఇక్కడ బాగా